థగ్ లైఫ్ మూవీ చూడడం జరిగింది. చూడకుండా ఉండాల్సింది అనిపించింది. మణిరత్నం సినిమా అని వెళ్లాల్సి వచ్చింది, కానీ బాధపడాల్సి వస్తుంది. సినిమా చూడకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. నేను పోతాను. కష్టపడి చూడాల్సి వచ్చింది. ఇది క్లాసిక్ మణిరత్నం మూవీ యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన అప్పటి నుంచి అదే స్టేజ్ లో ఉన్నాడు, అదే ఫాలో అవుతున్నాడు. 90s నుంచి అవే స్టోరీ లైన్, దాన్ని తిప్పి 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 అదే తీస్తున్నాడు. ఆ ఫేమ్, ఆ పేరు ఏదైతే ఉందో అది ఆయన నిలుపుకుంటున్నాడు. ఎందుకంటే హీస్ డూయింగ్ ద సేమ్ మూవీ అగైన్ అండ్ అగైన్, కానీ హీస్ నాట్ అప్డేటింగ్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు ద టైమ్స్ అన్నమాట. 2025 మూవీ కాదు, నడవదు. 2025 లో అలాంటి మూవీ నడవదు. స్లో పేస్ మూవీస్ ఆర్ అవుట్ ఆఫ్ టైమ్. అన్లెస్ దిస్ ఆర్ ఫీల్ గుడ్ మూవీస్, స్లో పేస్డ్ మూవీస్ నడవవు. ఎందుకు అదే తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇంతకు ముందు మూవీస్ చూసినా సేమ్ స్టోరీ ఉంటది. నాకు తెలిసి వీళ్ళెవరికి స్టోరీ తెలిసి ఉండదు. మూవీ మణిరత్నం పేరు నుంచి ఒప్పేసుకొని ఉంటారు మొత్తం. మణిరత్నం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మణిరత్నం గారు కాల్ చేశారు, ఎస్ సార్ ఐఎమ్ డూయింగ్ యువర్ మూవీ, అంతే. స్టోరీ వినరు, అందులో ఏం లేదనుకో, సేమ్ స్టోరీ. ఆయనకు కూడా తెలుసు అదే స్టోరీ ఇవ్వడని చెప్తే ఎవడు వినడు, చెయ్యడు కూడా, ఎందుకంటే అది ఆల్రెడీ చేసేసారు. నెక్స్ట్ సీన్ ఏముంటుందో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేస్తావు ముందు సీన్ లోనే. ఇన్ఫాక్ట్ మూవీ మొత్తం నువ్వు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. స్టార్టింగ్ 10-15 minutes లో మూవీ ఏముంటది అనేది నీకు అర్థమైపోతుంది. ఎక్కువ బుర్ర కూడా పెట్టవసరం లేదు ఈ మూవీకి. మొత్తం నీకు ఆల్రెడీ చూసే ఉంటావు, ఆల్రెడీ తెలిసే ఉంటది. ఏఆర్ రెహమాన్. ఐ నెవర్ థాట్ ఐ వుడ్ సఫర్ ఫ్రమ్ మ్యూజిక్. నేను తెలుగులో చూసినందుకో తెలియదు కానీ ఆ మ్యూజిక్ నాకు అస్సలు పడలే. మాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఆ మ్యూజిక్ కి. ఆ భాష డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ అసలు బాలేదు. త్రిష ఉంది, ఆ క్యారెక్టర్ అవసరమా? అసలు అది లేకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? కొత్తదనం తెద్దామని అనుకున్నాడు. కొత్తదనాన్ని ఆయన స్టోరీలో తెలియదు, ఆ కొత్తదనాన్ని ఆయన ఇన్ఫిడిలిటీలో తీసుకొచ్చారు. చేంజ్ అవ్వాలి, లేకపోతే మానేసుకోవడం బెస్ట్ అని నా ఫీలింగ్స్, మై పర్సనల్ ఫీలింగ్. బికాస్ ఆయన చేస్తున్న స్టోరీ లైన్ సేమ్ ఉంటున్నాయి. నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు మనీని. ప్రొడ్యూసర్ ని లిటరలీ అంతే. ఎవరెవరు ఉన్నారు, ఒక ఐశ్వర్య, త్రిష, కమల్ హాసన్, సింబు, అలీ ఫజల్, నాజర్, అనదర్ హీరోయిన్ అట్ ద టైమ్, ద యాక్టర్ ఫ్రమ్ ఇరాటా, మలయాళం యాక్టర్ ఆయన, రోహిత్ సరాఫ్, సానియా మల్హోత్రా. ఎందుకు వీళ్ళంతా? దే డిడ్ రోహిత్ సరాఫ్ డర్టీ, దే డిడ్ సానియా మల్హోత్రా డర్టీ, దే డిడ్ అలీ ఫజల్ డర్టీ, దే డిడ్ ద మలయాళం యాక్టర్ డర్టీ. ఎందుకు ఇంతమంది? సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు రాజా. వేస్ట్. ఇలాంటివి తెలుగులోనే కాదు తమిళ్లో కూడా నడవవు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చూసేసారు జనాలు. డబ్బులు వేస్ట్ చేస్తారు మీరు. అసలు ఐ డోంట్ నో వై కమల్ హాసన్ డిడ్ దిస్. ఆయన మాట్లాడే మాటలకు ఈ సినిమాకి సంబంధం లేదు. ఆయన చెప్పిన పదాలే కొన్ని ఉన్నాయి. When you set mediocrity as high standards, people accept the normalcy. Something in similar terms ఆయన డైలాగ్ ఒకటి ఉంటది, ఆయన స్టేట్మెంట్ అది. When average businessmen and politicians set mediocrity as a standard, then rubbish becomes acceptable. Ordinary becomes extraordinary, and extraordinary becomes genius. బట్ ఆయన చేసే మూవీస్ చూస్తే ఇండియన్ కాదు, ఈ మూవీ కానీ అసలు డజంట్ మ్యాచ్ అన్నమాట. ఇది మీడియోక్రిటీ కాదు, ఇది ఓల్డ్ రీల్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. హీ షుడ్ హావ్ హర్డ్ ద స్టోరీ, బట్ ఇఫ్ హీ హ్యాడ్ హర్డ్ ద స్టోరీ, ఈ మూవీ చేసి ఉండడని నా ఫీలింగ్. బికాజ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్, లిటరలీ నథింగ్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ ఎంగేజింగ్. నువ్వు కూర్చొని చూడాలన్న ఫీలింగ్ నీకు రాదు. ప్రెడిక్ట్ చేసేస్తావు, ఇంటికి వెళ్ళిపోవచ్చు నువ్వు. ఐ లిటరలీ వాంటెడ్ టు గో బ్రో, పైసే దియే భాయ్, కుచ్చుతో అలా గోగా బోల్కే. లైక్ మణిరత్నం, కమల్ హాసన్, సింబు అండ్ అ లాట్ ఆఫ్ గైస్ ఆర్ ఇన్వాల్వ్డ్. కొంచెం ఉంటది స్టఫ్ ఏమన్నా అనుకున్నా, కానీ కష్టం. ఇట్స్ గాన్. పైసలు బొక్క, ప్రొడ్యూసర్ కి పైసలు బొక్క, చూస్తున్న వాళ్ళందరికీ పైసలు బొక్క తప్ప ఏం లేదు ఇలా. థగ్ లైఫ్, మై లైఫ్.